మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ట్యాక్స్ ఓల్డ్ రెగ్మీ ఆర్ న్యూ రెగ్మీలో ఏది బెటర్గా ఉంటుందనేది మనం సింపుల్ స్టెప్లో జస్ట్ 2 minutesలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఓల్డ్ రెగ్మీనా లేదా న్యూ రెగ్మీనా ఎంచుకుని ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్ నుంచి మనం అడ్వాన్స్ ట్యాక్స్ ఏమన్నా ఆల్రెడీ కడుతున్న అడ్వాన్స్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు, లేదా అది సరిపోదు అనుకుంటే పెంచుకోవచ్చు. తర్వాత ఫిబ్రవరిలో ఫైనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి మనం వాడుతున్న మొబైల్లోనే ట్యాక్స్ టూల్స్ అని టైప్ చేసింది. సిస్టమ్ అందుబాటులో ఉంటే సిస్టంలో టైప్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ట్యాక్స్ టూల్స్ అని టైప్ చేయండి. ఈ లింక్ అనేది డైరెక్ట్గా కావాలంటే మన జిఎస్ఆర్ వెబ్సైట్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ట్యాక్స్ టూల్స్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి బ్రౌజర్లో సెర్చ్లో ట్యాక్స్ టూల్స్ అని టైప్ చేయండి. ఇట్లా ట్యాక్స్ టూల్స్ అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ ఆప్షనే వస్తుంది. మొదటి ఆప్షనే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది అన్నమాట, ట్యాక్స్ టూల్స్ అని. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అనే ఉన్నదే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా .gov.in. దానికి మాత్రమే, అక్కడ ఉన్న ట్యాక్స్ టూల్స్ మాత్రమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే కన్ఫ్యూజన్ లేకుండా అఫీషియల్ లింక్ అనేది నేను మన వెబ్సైట్లో ఉంచుతాను, జిఎస్ఆర్ మ్యాక్స్ వెబ్సైట్లో. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ ట్యాక్స్ టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న ట్యాక్స్ టూల్స్ అన్నీ మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది. మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మొట్టమొదటి ట్యాక్స్ క్యాలిక్యులేటరే ఉంటుందన్నమాట. ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఓల్డ్ వర్సెస్ న్యూ రెగ్మీ అని ఇక్కడ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా. ఇక్కడ మనకు కొంచెం దాని గురించి డిస్క్రైబ్ చేస్తాడు. తర్వాత క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, ఈ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఓల్డ్ వర్సెస్ న్యూ రెగ్మీ క్యాలిక్యులేటర్ అనేది కంపారిజన్ అనేది చేసుకున్నట్టుకు మనకి క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ మన గ్రాస్ ఇన్కమ్ ఎంత 12 monthsకి మనకి మార్చి శాలరీ నుంచి, మార్చి 2024 శాలరీ నుంచి ఫిబ్రవరి 2025 శాలరీ వరకు మన గ్రాస్ శాలరీ అంతా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి ఒక పేపర్ మీద. అదేవిధంగా హెచ్ఆర్ఏ ఎంత మనం డిడక్ట్ చేసి తెలుసుకున్నాం, హెచ్ఆర్ఏకి వెళ్ళదలుచుకుంటే న్యూ రెగ్మీకి వెళ్ళినా సరే హెచ్ఆర్ఏ తీసుకోండి. ఇక్కడ కంపారిజన్ చేసుకోవాలి కదా, అందుకని హెచ్ఆర్ఏ ఎంత మనం డిడక్ట్ చేయదలుచుకున్నాం పర్ మంత్లీ ఇంటూ 12. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అది తెలిసిందే 2400. తర్వాత డిడక్షన్స్, సిపిఎస్ వాళ్ళకైతే 2 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నాన్ సిపిఎస్ పిఎఫ్, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ వాళ్ళకైతేనేమో 1,50,000కి లిమిట్ అవుతుంది. ఇది ఈ విషయాలు ఉంటే చాలు మనకి. ఈ సింపుల్ స్టెప్స్తో మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఓల్డ్ ట్యాక్స్లో ఎంత పడుతుంది, న్యూ ట్యాక్స్లో ఎంత పడుతుంది, రఫ్గా మనకి ఏది బెటర్ అనేది ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి అసెస్మెంట్ ఇయర్ 2025-26 అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25, కానీ దాన్ని అసెస్ చేసేది ఏంటి నెక్స్ట్ 25-26 కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 25-26 అని డిఫాల్ట్గా ఉంటుంది. మనం మార్చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ట్యాక్స్ పేయర్ అని ఇండివిడ్యువల్ అని ఉంటుంది. ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. తర్వాత కేటగిరీ, ఏజ్ కేటగిరీ <60 years అయితే 60 years అని సెలెక్ట్ చేసుకోండి. 60 నుంచి 62 మధ్య రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం ఈక్వల్ టు 60 years ఆర్ మోర్ బట్ <60 years అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇక్కడ 60 years క్రాస్ చేసిన వాళ్ళకి మనకి 3 lakhs ఎగ్జంప్షన్ ఉంటుంది ఓల్డ్ రెగ్మీలో, అందుకొరకు అనమాట. సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం గ్రాస్ శాలరీ మనం ఎంటర్ చేయాలి. ఎప్పుడు ఆఫ్టర్ డిడక్టింగ్ అలవెన్సెస్ ఎగ్జంప్టెడ్ అండర్ బోత్ రెజిమీస్. మనకి గ్రాస్ శాలరీలో మనకి మొత్తం గ్రాస్ శాలరీలో కొన్ని అలవెన్సెస్ మనం డిడక్ట్ చేసుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్కి ఇవేం వర్తించదు. చూద్దాం. మీరు ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే అలవెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీకు పూర్తిగా కనపడలేదు అనుకోండి, మనకి యాజ్ యూజువల్గా 3 dots మీద క్లిక్ చేసి మెనూలో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. మీకు ఈ డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్డ్గా కనపడుతుంది అనమాట వెబ్ పేజీ. ఇప్పుడు మనం వరుసగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
కేటగిరీ ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి, రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రాస్ శాలరీ ఆఫ్టర్ డిడక్టింగ్ అలవెన్సెస్ ఎగ్జంప్టెడ్ అండ్ బోత్ రెగ్మీ అని ఉంది కదా, అక్కడ మనకి ఐ బటన్ ఉంటుంది. ఏ అలవెన్సెస్ మనం గ్రాస్ శాలరీ నుంచి డిడక్ట్ చేసి మనం మిగిలిన గ్రాస్ శాలరీ వేయాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏమైనా ఉన్నా, ట్రావెల్ అలవెన్స్ ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఆర్డినరీ డైలీ ఛార్జెస్ అని ఒకటి ఉంది, అది అప్లికబుల్ అయ్యేవాళ్ళు అనమాట. కన్వేయన్స్ అలవెన్స్ ఉన్నా, ఇలా అన్ని కన్వేయన్స్ అలవెన్స్ నాట్ ప్రొవైడెడ్ బై ది ఎంప్లాయర్ ఇవ్వకపోతే మనం డిడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాస్ శాలరీ నుంచి డిడక్ట్ చేసుకోండి ఇవన్నీ ఏమన్నా ఉంటే. ఇవేమి మనకి అప్లికబుల్ కాలేదనుకోండి, మనం ఆ గ్రాస్ శాలరీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్కి కొంత ఎంటర్ చేస్తున్నాను, 12 lakhs ఎంటర్ చేస్తున్నాను. 12 lakhs గ్రాస్ శాలరీ ఎంటర్ చేశాను. తర్వాత అమౌంట్ డిడక్టబుల్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ, ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనం డిడక్ట్ చేసుకోకండి. స్టాండర్డ్ డిడక్షన్ ఆటోమేటిక్గా అది డిడక్ట్ చేస్తుంది. ఓల్డ్ రెగ్మీ వాళ్ళకైతేనేమో 50,000, న్యూ రెగ్మీ వాళ్ళకైతేనేమో 75,000 ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ గ్రాస్ శాలరీలో డిడక్ట్ చేసుకోవాల్సింది మనం ఏంటంటే, ఇక్కడ గ్రాస్ శాలరీ మొత్తం వేస్తాం కదా, 12 lakhs వేసాను కదా ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఆ 12 lakhsలో నుంచి మనం ఎంత అమౌంట్ డిడక్ట్ చేసుకోగలమో ఆ అమౌంట్ వేయండి. ఇక్కడ మనం గ్రాస్ శాలరీ నుంచి డిడక్ట్ చేసుకోవాల్సిన ఎగ్జంప్షన్ అమౌంట్లో ఏముంటాయి అంటే, ముఖ్యంగా హెచ్ఆర్ఈ హౌస్ రెంట్ అలవెన్స్ ఒకటి ఉంటుంది. తర్వాత ట్రావెల్ కన్సెషన్ కానీ ట్రావెల్ అసిస్టెన్స్ కానీ ఉంటుంది సెక్షన్ 10(5) కింద. అది అప్లికబుల్ అయ్యేవాళ్ళే మాత్రమే. కామన్గా అందరికీ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది ఎవరైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్లో ఉండకపోతే. తర్వాత ఎనీ అదర్ అలవెన్స్ కవర్డ్ ఇన్ సెక్షన్ 1014 ఆర్ 1017. 1017 మనకు సంబంధించింది కాదులే, పొలిటికల్ వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ అలవెన్సెస్. 1014 ఏమో స్పెషల్ అలవెన్సెస్ ఆర్ బెనిఫిట్స్ అనమాట 1014 అనేది. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కవర్డ్ అండ్ 16(2) అండ్ 16(3) అనమాట. సో మనకి మ్యాక్సిమం అందరికీ అప్లికబుల్ అయ్యేవాళ్ళు ఏంటంటే ఎక్కువ హెచ్ఆర్ఈ ఎగ్జంప్షన్ అండ్ మనకి మంత్లీ 200 ప్రొఫెషనల్ ట్యాక్స్. టోటల్గా 12 monthsకి 2,400 కట్ అవుతుంది. కాబట్టి ఆ హెచ్ఆర్ఈ ఎగ్జంప్షన్ ఎంత ఎంటర్ చేయాలనుకుంటున్నాము, అదేవిధంగా తర్వాత దానికి ప్లస్ 2,400 ఎంటర్ కలిపి ఇక్కడ మీరు ఈ కాలంలో అమౌంట్ డిడక్టబుల్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ అనే కాలంలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ రోలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఇక 1,02,000 వేసాను. నేను హౌస్ రెంట్ అలవెన్స్ అనేది 8,300గా తీసుకున్నాను. మీరు 12,000గా తీసుకుంటే ఇంటూ 12,000 ప్లస్ 2,400. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మంత్లీ 15,000 తీసుకుంటే 12 ఇంటూ 15,000 ప్లస్ 2,400 ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ శాలరీ అండ్ స్పెషల్ రేట్ ఇన్కమ్, మనకి శాలరీ కాకుండా అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఏమైనా ఉన్నట్లయితే అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఆల్రెడీ సొంత ఇల్లు ఉండి సెల్ఫ్ ఆక్యుపైడ్ కాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ ఎగ్జంప్షన్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు రెంట్కి ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళు సొంత ఇల్లు, ఆ రెంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ మనకి 2 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, 2 lakhs నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఇది అప్లికబుల్ కాని వాళ్ళు దీన్ని ఏమి ఎంటర్ చేయకండి. ఎవరికి ఏది అప్లికబుల్ అవుతుందో దాన్ని మాత్రమే వాళ్ళు ఎంటర్ చేయండి. తర్వాత డిడక్షన్స్ ఆర్ ఎగ్జంప్షన్స్ ఎలోడ్ అండర్ న్యూ ట్యాక్స్ రెగ్మీలో మనకి డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ ఏమి ఉండవు. కాకపోతే రిటైర్మెంట్ వాళ్ళకి ఎవరైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ ఉన్నా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే అక్కడ గ్రాట్యుటీ కానీ అలాంటివి మాత్రం ఉంటుంది. అక్కడ మనం అవి ఏమైనా ఉన్నట్టయితే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే దాదాపు మిగతా వాళ్ళందరికీ జీరోనే. అండ్ డిడక్షన్స్ అండ్ ఆర్ ఎగ్జంప్షన్స్ ఎలోడ్ అండర్ న్యూ ట్యాక్స్ రెగ్మీలో. తర్వాత డిడక్షన్స్ ఆర్ ఎగ్జంప్షన్స్ అండర్ ఓల్డ్ ట్యాక్స్ రెగ్మీలో ఇక్కడ నాన్ సిపిఎస్ వాళ్ళకైతేనేమో మ్యాక్సిమం 1,50,000. మీకు 1,50,000 మ్యాక్సిమం ఉంటే 1,50,000 ఎంటర్ చేయండి. లేకపోతే ఎంత డిడక్షన్స్ ఉన్నాయి అనేది అంటే ఏటీసీ కింద వచ్చాయన్నమాట, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ అనమాట, అవి అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత 80Dలో వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. అంటే ఇక్కడ సెక్షన్స్ ఏమి ఇవ్వలేదు, మొత్తం ఎలిజిబుల్ అమౌంట్ అనేది ఏమన్నాడు. కాబట్టి ఏటీసీలోకి వచ్చే పిఎఫ్, ఏపీజీఎల్ఐ, తర్వాత సిపిఎస్ అమౌంట్, అదేవిధంగా పిఎఫ్ అమౌంట్, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 80D, ఇవన్నీ
కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇది రఫ్ క్యాలిక్యులేషన్ మనకి ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నాన్ సిపిఎస్ వాళ్ళు అయితే మ్యాక్సిమం 1,50,000 కదా, 1,50,000 ఎంటర్ చేయండి. సిపిఎస్ వాళ్ళు అయితే 2 lakhs కదా, ఇంకో 50,000 అదనంగా ఉంది కదా, కాబట్టి మ్యాక్సిమం డిడక్షన్స్ ఉన్నట్లయితే 2 lakhs ఎంటర్ చేయండి, లేకపోతే 1,50,000 ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంటర్ చేయగానే ఇప్పుడు ఇక్కడ మనకు నుంచి ఆటోమేటిక్గా ఓల్డ్ రెగ్మీ న్యూ రెగ్మీ కంపేర్ చేయటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది గ్రాస్ శాలరీ. తర్వాత అమౌంట్ ఎంత డిడక్షన్, ఇది హెచ్ఆర్ఏ మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్ట్ చేశాను కదా, అది ఓల్డ్ రెగ్మీలో డిడక్ట్ అయింది, కానీ ఇక్కడ న్యూ రెగ్మీలో అది డిడక్ట్ అవ్వదు. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఇక్కడ ఓల్డ్ రెగ్మీలో మీకు మనకి 50,000, తర్వాత న్యూ రెగ్మీలో అయితేనేమో 75,000 డిడక్ట్ అవుతుంది. ఇవన్నీ డిడక్ట్ అవగా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ మనకి ఎంత ఉందనేది నెట్ శాలరీ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది. దాంట్లో నుంచి మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్, ఇది ఎవరికైతే హౌసింగ్ లోన్ ఉందో వాళ్ళకి 2 lakhs లెస్ చేశాను, అది ఓల్డ్ రెగ్మీలో లెస్ అవుతుంది. హౌసింగ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూపిస్తుంది మనకి ఈ డిడక్షన్స్ అన్ని పోగా. ఓల్డ్ రెగ్మీలో గ్రాస్ ఇన్కమ్, తర్వాత న్యూ రెగ్మీలో గ్రాస్ టోటల్ ఇన్కమ్ చూపిస్తుంది. తర్వాత ఇంకా ఎలిజిబుల్ డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయనేది చూపిస్తుంది, లేదు 0. తర్వాత టోటల్ ఇన్కమ్ చూపిస్తుంది. ఇప్పుడు కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది, అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనమాట. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్టర్ రిలీఫ్, మన ట్యాక్స్ రెగ్మీలో అయితే 2,50,000 వరకు మనకి ఎలిజిబుల్ ఉంటుంది కదా, అది తీసేయగా మిగతా మనకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట 42,100. ఇక్కడ న్యూ ట్యాక్స్ రెగ్మీలో అయితే 3 lakhs వరకు ఉంటుంది కదా, ఈ 3 lakhs తీసేయగా మనకి 60,750 రూపీస్ మనకు పడుతుంది అనమాట. తర్వాత సర్చార్జెస్, తర్వాత ఎడ్యుకేషన్ సెసెస్ ఇవన్నీ ఉంటాయి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. తర్వాత టోటల్ లాస్ట్లో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. మనకి టోటల్ ట్యాక్స్ ఓల్డ్ రెగ్మీలో ఎంత మనకి కట్ అవుతుంది, న్యూ రెగ్మీలో ఎంత కట్ అవుతుంది ఉంటుంది. తర్వాత ట్యాక్స్ సేవింగ్ ఇన్ ఓల్డ్ రెగ్మీ, ఇక్కడ ఈ కండిషన్స్లో మనకి ఓల్డ్ రెగ్మీలో ట్యాక్స్ అనేది సేవ్ అయిందనమాట. ఇంట్రెస్ట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ 0 పెట్టాను, ఇక్కడ 2 lakhs అంటే సిపిఎస్ వాళ్ళకి 2 lakhs ఎలిజిబిలిటీ కాబట్టి అది ఉంచాను నేను. అది ఉంచినప్పుడు ఈసారి హౌసింగ్ లోన్ లేదు కాబట్టి ఇక్కడ న్యూ రెగ్మీలో 13,884 అనేది మనకి సేవ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు న్యూ రెగ్మీ బెటర్ అనమాట మనకి హౌసింగ్ లోన్ లేనప్పుడు. అదేవిధంగా ఇప్పుడు మనకి పిఎఫ్ వాళ్ళు అనుకోండి 1,50,000 కదా, 1,50,000 నేను డిడక్షన్ పెడుతున్నాను, 1,50,000 మనం డిడక్షన్ పెడదాం. 1,50,000 మనం డిడక్షన్ ఎంటర్ చేసినప్పుడు హౌసింగ్ లోన్ లేనప్పుడు న్యూ రెగ్మీనే బెటర్ అవుతుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడు 1,50,000 పెట్టి హౌసింగ్ ఇంట్రెస్ట్ కూడా 2 lakhs ఉందనుకోండి, 2 lakhs తీసేస్తున్నాను. కొన్ని సెక్షన్స్ వల్ల హౌసింగ్ లోన్లో ఇంకా అదర్ బెనిఫిట్ ఉంటుంది, ఏటీఈ అలాంటివన్నీ, అవి కూడా ఎలిజిబుల్ అయితే అవి కూడా ఎంటర్ చేసేసుకోండి. 50,000 అదనంగా ఉంటుంది, ఎంటర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 lakhs హౌసింగ్ లోన్ పెట్టాను, 1,50,000 మ్యాక్సిమం డిడక్షన్ పెట్టాను, అంటే పిఎఫ్ వాళ్ళకి ఖచ్చితంగా 1,50,000 ఆటోమేటిక్గా ఉంటుంది. మ్యాక్సిమం హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 2 lakhs ఉంచాను, అప్పుడు కూడా ఓల్డ్ రెగ్మీలోనే మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. హౌసింగ్ లోను మనం తీసేసి 0 ఉంచినట్లయితే మాత్రం న్యూ రెగ్మీలో మనకు బెనిఫిట్ అవుతుంది. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 2 lakhs నేను రిమూవ్ చేసినట్లయితే ఇప్పుడు 24,000 దాకా మన పిఎఫ్ వాళ్ళకి న్యూ రెగ్మీలో సేవ్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక అంచనాకు వచ్చి దాన్ని బట్టి మనం ఏ రెగ్మీని సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా ట్యాక్స్ రఫ్గా దాదాపుగా ఎంత పడుతుంది అనేది మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది. కాబట్టి టోటల్ ట్యాక్స్ మన ఇన్కమ్ డిడక్షన్స్ని బట్టి మనం డిసెంబర్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా డిసెంబర్ శాలరీ నుంచి అనేది డిసైడ్ అవ్వచ్చు. ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎక్కువ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి, మన వెబ్సైట్ నుంచి కూడా ఉంటాయి. కాబట్టి మన ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.